హాయ్, హలో, నమస్తే. యాక్చువల్‌గా షాప్‌కెళ్ళినాం ఈరోజు. అల్లము, చిన్న చిన్న ఒక్క వెల్లిపాయ, చిన్న అల్లం ముక్క దంచుకోవడానికి పెద్ద పెద్ద రోళ్ళలో అయితే సరిగ్గా దంగట్లేదు, సరిపోవట్లేదు, వాటికే సరిపోవట్లేదని ఇది బుడ్డిగుంది రోలు అండ్ రోకలి. బాగుందని తీసుకొచ్చిన. వర్కౌట్ అవుతుందో వర్కౌట్ కాదో చూద్దాం. అవసరం ఉన్నా అవసరం లేకపోయినా అన్నీ కొనుక్కొచ్చుడే. వర్కౌట్ కాలేదనుకో లైట్ వెయిట్ ఉంది, నాకు తెలిసి దంచరాదట్టుంది. టీ వేస్తున్నా, అయితే అల్లం దంచుదాం, అల్లం ముక్క కొంచెం అని ఓపెన్ చేస్తున్నా. టీ కప్పు లాగా ఉంది, ఇది వాష్ చేస్తా. అల్లం టీ చేద్దామని చూస్తున్నా. అంత పెద్ద అల్లం ముక్క ఏమొద్దు. వర్కౌట్ అవుతుందా వర్కౌట్ కదా, దీన్ని కూడా వాష్ చేద్దాం. కాలేదనుకో కొనేటప్పుడు అన్నాడు మా ఆయన, ఇంత లైట్ వెయిట్ ఉంటే ఏడవుతుంది ఇది అని. కానీ ఉబ్బు అవుతుందా, కొనాలని ఆశ, ఇంత బుడ్డిగా ఉంది, క్యూట్గా ఉంది అని. కనీసం ఏదైనా యూజ్ అవుతుందేమో కాఫీ తాగడానికి, టీ తాగడానికి, బొచ్చలాగా. మెత్తగా కావట్లేదు. జస్ట్ నాకు తెలిసి చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసి ఇట్లా ప్రెస్ చేయాలనుకుంటా. అల్లం ఎల్లిపాయలు కారం వేసినాక కొంచెం కచ్చపిచ్చ దంచేస్తాం కదా, అట్లా చేస్తే వర్కౌట్ అయిద్దేమో. మా ఆయన అన్నట్టే అయింది, అంత చిన్నగా ఉన్నాయి ఏడు దంతాయని. చిన్న చిన్న పీసెస్ లాగా చేస్తే దంగుతుంది. కింద పెట్టిన డమ్ డమ్ అని సౌండ్ వస్తుంది, పైన పెట్టిన డమ్ డమ్ అని సౌండ్ వస్తుంది. అంత వుడ్తో చేసిన ఇల్లు ఇది. మనలాగా గోడలు బేస్మెంట్లు స్ట్రాంగ్ ఉంటాయా, కింద పెట్టి దంచుదామంటే డమ్ డమ్ అంటుంది. పైన వాళ్ళు ఏడ కంప్లైంట్ ఇస్తారు అని భయం అవుతుంది. ఏం చేయాలన్నా కూడా ఏం చేయరాట్లే సౌండ్. రోజు కూర వండేటప్పుడు వెళ్ళిపోయి దంచుతా అంటే భయమే అవుతుంది, ఎప్పుడు కంప్లైంట్ ఇస్తారు అని. వేస్ట్ డబ్బులు. ఇండియా పోయినాక ఇండియాకి తీసుకొస్తుంది. ఇండియా పోయినాక మనదేగా భూమి కింద డమ్మ డమ్మ దంచుతాం, మనం అనేటోళ్ళు ఎవరు ఉండరు. ఏం చేసినా ఇదే పగిలిపోవాలి, అట్లా దంచాలి. ఇట్లా దంచితే దంగట్లేదు, కానీ ఇట్లా ప్రెస్ చేసినాం అనుకో అవుతుంది. ఎవ్రీథింగ్ హ్యావింగ్ సమ్ టెక్నిక్. రిస్క్ అంట. మస్తు మాట్లాడతారు, గ్రేట్ మాట్లాడేటోళ్ళు, వ్లాగ్స్ చేసేటోళ్ళు. వర్డ్సే గుర్తు రావట్లేవు అసలు చెప్పడానికి, ఏమంటారు అని సడన్ గా. మంచిగా అవుతుంది. ఇట్లా ప్రెస్ చేయాలన్నమాట. లోపలంతా ఈ లైన్స్ ఉన్నాయి, స్మూత్ లేదు కదా, ఇట్లా ప్రెస్ చేయగానే అవుతుంది. వావ్, ఇట్స్ వర్కింగ్, నైస్, బాగుంది. కచ్చా పిచ్చా అయింది అల్లం. వర్కింగ్ వర్క్ అవ్వదేమో అని కొంచెం డిసప్పాయింట్ అయినా, కానీ వర్కింగ్ అవుతుంది. ఇట్లాంటివి చూసుకుంటే మస్తు అనిపిస్తుంది కదా. వుడ్ ఐటమ్స్ చిన్నగా నైస్. వావ్, అయింది, మెత్తగా అయింది, వర్కింగ్. అంటే వెల్లుల్లిపాయలు, అల్లం టీ మస్తు కూల్గా ఉంది. బయట ఆఫ్టర్నూన్ మస్తు ఎండ కొట్టింది. 5:30 కాగానే మస్తు కూల్గా ఉంది, 12 degrees. ఇంత చల్లగా ఉన్నప్పుడు వేడి అన్నం చేయాలంటే సూపర్ ఉంటుంది కదా. వేడి చాయ్. ఎక్కడున్నాం అనేది ముఖ్యం కాదు, మన తెలంగాణ సాంప్రదాయం ఏంటి? చాయ్, అప్పలు వేసుకోవాలి, తినాలి. చాయ్ విత్ అప్పలు. చాయలు అప్పలు వేసుకొని తింటే మస్తు ఉంటాయి కదా టేస్ట్. చిన్నప్పుడైతే మేము ఫస్ట్
చాయ్ పోసుకొని అందులో అప్పలు నానేసి పోయి మొహం కడుక్కొని వచ్చి తినేది లోపు నానతాయని. సూపర్ ఉంటాయి. కట్టగారెలు, మురుకులు, మడుగులు అంటాం, మురుకులు అన్నీ, మడుగులు, పూసప్ప, కట్టగారెలు, గిన్నెప్పలు ఇవన్నీ వేసుకునేది మేమైతే తిన్నప్పుడు. మీకు కూడా ఇష్టమేనా? మీరు కూడా వేసుకుంటారా? ఎక్కువ ఇష్టం మీకు చాయ్ల? మురుకుల, గారెల, కట్టినాల, గిన్నెప్పల, మడుగుల? మేమైతే అన్నీ వేసుకుంటాం, ఏ అయినా కాదు. సూపర్ ఉంటాయి కదా. కమెంట్ పెట్టి మీకు ఏది ఇష్టమో.